నా పేరు సురేష్ అన్న. మాది సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదల్ మండలంలోని నల్లవల్లి గ్రామం అన్న. ఇది ఏదైతే మేము ఇక్కడికి రావడం ఎందుకోసం అంటే మా గ్రామంలో డంపింగ్ యార్డు జవహర్నగర్లో ఎక్కడైతే డంపింగ్ యార్డ్ ఉందో దాన్ని MSW అనే రూపంలో పర్మిషన్స్ తీసుకొని మా దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. తీవ్రంగా వ్యతిరేకించి మేము గత 48 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము శాంతియుతంగా. అయినా ఏ ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడం వల్ల మేము ఇక్కడికి ఇందిరా పార్క్ దగ్గరికి రావడం జరిగింది. ఇప్పటికైనా స్పందించక ఉంటే మా పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. రేపు పొద్దున మేము దేనికైనా రెడీ ఉన్నాం. ఈ డంపింగ్ యార్డ్ దయచేసి రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే డంపింగ్ యార్డ్ వేసే ప్లేస్ నుంచి చుట్టుపక్కల మొత్తం ఉన్న పొలాలన్నీ పంట పొలాలు. మేము పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న గ్రామం మాది. మా గ్రామంలో అందరూ వ్యవసాయం చేసుకొని బతుకుతారు. ఎక్కువగా కూరగాయలు పండిస్తారు. ఇదైతే డంపింగ్ యార్డ్ వేయడం వల్ల పూర్తిగా కలుషితమై పంటలు పండకుండా అవుతాయి. కాబట్టి దయచేసి చెప్తా ఉన్నాం, ఇది మా ఒక్క గ్రామానికే కాదు. దీనివల్ల ఎఫెక్ట్ అక్కడ నుంచి కాల్వ ఉంది, బుగ్గకుంట అని చెప్పుంది. బుగ్గకుంట నుంచి నర్సాపూర్లో రాయరావు చెరువులోకి వాటర్ వెళ్తాయి. ఆ రాయరావు చెరువులో ఎప్పుడైతే కలుషితం అవుతుందో దాని కింద 20 చెరువులు, గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. కొన్ని వేల ఎకరాల పంట భూములు, వరి పంట పండించే భూములు ఉన్నాయి. ఇవన్నీ కలుషితం అవుతాయి. కాబట్టి అక్కడ నర్సాపూర్ కాన్స్టెన్సీ అది. ఆ చెరువు మీద ఆధారపడి అక్కడ వాటర్, గ్రౌండ్ వాటర్ మొత్తం ఆ చెరువు మీద ఆధారపడి ఉంది. అక్కడ ఉన్న వాటర్ ఈ కలుషితం అవడం వల్ల రేపు పొద్దున అక్కడ తాగడానికి నీరు కాదు కదా, స్నానం చేయడానికి నీరు కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ ఒక 30,000 మంది జనాలు ఉన్నారు. మా మండల్లో 13 గ్రామాలు ఉన్నాయి. మా మండల్లో 30,000 మంది జనాలు ఉన్నాం. పూర్తిగా 60,000 మంది జనాలకు ఇది నష్టం వాటిల్తుంది. కాబట్టి దయచేసి దీన్ని అర్థం చేసుకొని దీన్ని రద్దు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అక్కడ ఏదైతే డంపింగ్ యార్డ్ చేస్తారో ఒక పక్కన పంట పొలాలు ఉన్నట్టయితే మూడు చుట్టుపక్కల అడవి ఉంది, ఫారెస్ట్ ఉంది. ఫారెస్ట్లోని వన్యప్రాణులకి ఇది చాలా ప్రాణ ప్రమాదం ఉంది. కాబట్టి ఆ వన్యప్రాణులకి కాపాడాలి. మా అడవిలో చిరుత పులులు ఉన్నాయి, కృష్ణ జింకలు ఉన్నాయి, స్టార్ తాంబేలు ఉన్నాయి, ప్రతి ఒక్క జీవరాశి ఉంది. ఇక్కడ వన్యప్రాణులు కాకుండా పక్షులు ఉన్నాయి. పక్షులు ఇవన్నిటికీ కాబట్టి ఇవన్నిటికీ ప్రాణ నష్టం వాటిల్లుతుంది. డంపింగ్ యార్డ్ వేయడం వల్ల మా అనారోగ్యాల పాలవుతాం, మా భవిష్యత్తు అయోమయంలో పడుతుంది. కాబట్టి దయచేసి మా మనుగడను ఇట్లనే కొనసాగించేటట్టు చూడాలని మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం. మాకు ఏ విధమైన డెవలప్మెంట్ చేయకున్నా సరే, ఏ విధమైన గవర్నమెంట్ ఈ సంక్షేమ పథకాలు ఇవ్వకున్నా సరే మమ్మల్ని బతకనివ్వండి. దయచేసి మిమ్మల్ని కోరుతుంది ఒకటే, మేము ఈ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం. నిన్న ఒక రైతు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడంటే 48 రోజుల నుంచి చురుగ్గా పాల్గొంటున్నాడు. 2 కూతుళ్ళు, ఒకళ్ళు 18 ఏళ్ళు ఉంది, ఒక ఆమె 15 ఏళ్ళు ఉంది. రేపు పొద్దున ఈ డంపింగ్ యార్డ్ పడడం వల్ల ఇప్పటికే ఎవ్వరు రావట్లేదు. పంటలు పండాయి. ఇంకో 3-4 సంవత్సరాలు అయితే అందరూ మాట్లాడుకుంటుంటే విని చాలా బాధపడుతూ ఉన్నాడు ఆయన. రేపు పొద్దున పంటలు పండాయి. నా ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఎత్తేయాలి. భూమి ఎవరు కొన్నారు? భూమి అమ్ముకొని చేద్దామన్నా కొన్నారు. పంటలేమో పండాయి. రేపు పొద్దున నా పిల్లల భవిష్యత్తు ఏందని చెప్పి బాధపడుతూ ఆయన నిన్న అటాక్ వచ్చి చనిపోయాడు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం ప్రభుత్వాన్ని, దీన్ని ఖచ్చితంగా రద్దు చేయాలి. రద్దు చేయము, మేము నిర్ణయం తీసుకున్నాము, ముందుకు ఇట్లనే వెళ్తాము అంటే మా 30-40 వేల మంది శవాల మీద వేయాల్సి వస్తుందని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. దీని ద్వారా మా జీవితం మేము కొట్లాడుతుంది ఏదో ఆస్తుల కోసమో అంతస్తుల కోసమో కాదు, మా భవిష్యత్తు కోసం, మా ప్రాణాల కోసం, మా పిల్లల ప్రాణాల కోసం. కాబట్టి దయచేసి మా బాధను గుర్తించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రభుత్వాన్ని ఇంకొక విధంగా ఏమని చెప్తా ఉన్నామంటే, మీరు ఇంతకుముందు గత ప్రభుత్వం చేసిందంటారు, ఇది గత ప్రభుత్వం చేసిందని పేపర్లు చెప్తా ఉన్నాయి. కానీ ఇప్పుడు ముందుకు తీసుకెళ్తుంది అయితే మీరే కదా. ఇప్పుడు గత ప్రభుత్వం టీఎస్ అని పెట్టింది, దాన్ని మార్వలేరా టీజీ అని చెప్పి. మరి దీన్ని మార్చే హక్కు మీకు లేదా? ఆ రైట్స్ మీకు లేవా అని మేము కోరుతా ఉన్నాం. దయచేసి దీని మీద ఇంతమంది ఒక 50,000 మంది సామాన్యులకు, 10,000 మంది రైతులకు దీనివల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి దీన్ని రద్దు చేసి ఇంకో చోటున మీ రాజకీయ నాయకులు కబ్జాలు చేసిన భూములు లేవా, ఆ భూములలో వేయండి. లేదంటే పంటలు పండని ప్లేసులు లేవా, ఆ పొలాలలో వేయండి. మేమే దొరికినామా ఇక్కడ? మాకు అర్థం కాని పరిస్థితి ఏదైతుందో, మా జీవితాల మీద ప్రజాభిప్రాయం అవసరం లేదా మీకు? గ్రామ పంచాయతీ తీర్మానం అవసరం లేదా? ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత లేదా మీకు? కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి. మా జీవితాల మీద మీరు దెబ్బ కొట్టొద్దని తెలియజేస్తా ఉన్నాం.